హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఉత్తరాది నుంచి దక్షిణాదికి అయితే రైళ్ల రాకపోకలు వేగవంతం కానున్నాయి రానున్న రోజుల్లో. ఎందుకంటే దీనికి సంబంధించిన 3 ప్రాజెక్టులు అదేవిధంగా మూడో లైన్‌కి సంబంధించి కూడా ముగింపు దశకు చేరుకుందని చెప్పొచ్చు పనులైతే. ఆ 3 ప్రాజెక్టులు ఏవేవి? అదేవిధంగా ఆ 3 ప్రాజెక్టులకు ఎన్ని కిలోమీటర్లు వేస్తారు? అదేవిధంగా ఆ 3 ప్రాజెక్టులకు ఎంత వ్యయం ఖర్చవుతుందని కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఉత్తరాది నుంచి దక్షిణాదికి అయితే భారీగా రైలు రాకపోకలు కూడా వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే గ్రాండ్ ట్రంక్ మార్గంలో పూర్తి కావచ్చిన మూడో లైన్ అనమాట. బలార్ష నుంచి కాజీపేట, విజయవాడ నుంచి గూడూరు వరకు కూడా దాదాపు 3 ప్రాజెక్టులు అయితే మూడో దశకు పూర్తి కావస్తున్నాయి. దాదాపు 712 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా 7,261 కోట్ల వ్యయం కూడా ఖర్చు అవుతుందని కూడా చెప్తున్నారు రైల్వే అధికారులు. బలార్షి కాజీపేట, అదేవిధంగా కాజీపేట నుంచి విజయవాడ, అదేవిధంగా విజయవాడ నుంచి గూడూరు అనమాట. ఈ బలార్షా కాజీపేటకు అనుమతి దాదాపు 2015-16లో వచ్చింది. మొత్తం దూరం వచ్చేసి ఇది తెలంగాణలో 159 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 46 కిలోమీటర్లు అనమాట. దాదాపు కూడా ఇది 187 కిలోమీటర్ల పని కూడా మొత్తం పూర్తయిందని చెప్పొచ్చు. మొత్తం ఎక్కడ మిగిలిందంటే ఈ ప్రాజెక్టు బెల్లంపల్లి, మందమర్రి, ఆసిఫాబాదు, సిర్పూరు, కాగజ్ నగరు మొత్తం 18 కిలోమీటర్లు పెండింగ్ లో ఉంది. అక్టోబర్ లోగా పూర్తి చేస్తామని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. దీని ప్రాజెక్టు మొత్తం వ్యయం వచ్చేసి కూడా 2063 కోట్లు అనమాట. అదేవిధంగా కాజీపేట నుంచి విజయవాడ కూడా దాదాపు 2012-13లో అనుమతి వచ్చింది. దీని దూరం వచ్చేసి 219 కిలోమీటర్లు అనమాట. ఆంధ్రప్రదేశ్ లో 35 కిలోమీటర్లు, తెలంగాణలో 184 కిలోమీటర్లు. ప్రస్తుతం వచ్చేసి 149 కిలోమీటర్లు కూడా పని పూర్తయిందని చెప్పొచ్చు. ఇంకా ఎక్కడ మిగిలిందంటే నెక్కొండ, ఖమ్మం అన్నమాట. ఈ మధ్యలో దాదాపు 70 కిలోమీటర్లు ఇంకా పెండింగ్ లో ఉంది. ఇది కూడా దాదాపు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ కాజీపేట విజయవాడ ప్రాజెక్టుకు దాదాపు 1952 కోట్లు కూడా ఖర్చు అవుతుందని రైల్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక విజయవాడ గూడూరు విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు వచ్చేసి 2015-16లో అనుమతి వచ్చింది. దీని దూరం వచ్చేసి 288 కిలోమీటర్లు, ప్రస్తుతం వచ్చేసి 250 కిలోమీటర్లు అయితే పని కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. ఇక మిగిలింది చుండూరు విజయవాడ మధ్యలో దాదాపు 38 కిలోమీటర్లు పెండింగ్ లో ఉంది. ఇది కూడా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ విజయవాడ గూడూరు ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 3,246 కోట్లు అనమాట. సో ఈ 3 ప్రాజెక్టులకి సంబంధించి దాదాపు 7,261 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. దాదాపు 712 కిలోమీటర్ల దూరం ఈ 3 మార్గాల్లో. ఈ 3 మార్గాల ప్రస్తుతం 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. ఇక మూడో లైన్ పూర్తయితే ఇటు ఉత్తరాది నుంచి దక్షిణాది కూడా రైలు అయితే చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ప్యాసింజర్ రైలు మాత్రమే స్పీడ్ గా పోతున్నాయి. అదేవిధంగా గూడ్స్ రైలు కూడా రాబోయే రోజుల్లో ఇంకా స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైలు కూడా స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 2 లైన్లే ఉన్నాయి. ఇంకా మూడో లైన్ పూర్తయితే ఈ 3 ప్లేస్లలో కూడా ఈ 3 ప్రాజెక్టుల వల్ల కానీ ఈ రైళ్ల రాకపోక అయితే స్పీడ్ పెరిగే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఈ రైల్వే అధికారులు ఏం చెప్తున్నారంటే అక్టోబరు, డిసెంబర్ కల్లా మొత్తం మిగిలిన 3 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా కంప్లీట్ చేస్తాము. దాదాపు 7,000 కోట్లతో మేము ఈ ప్రాజెక్టుకి అయితే ఖర్చు చేస్తామని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఉత్తరాదిన ఎక్కువ లైన్లు ఉంటాయి, అదేవిధంగా 3 లైన్లు 4 లైన్లు కూడా ఉంటాయి. కాకపోతే దక్షిణాదిన వాసన చెప్పాలంటే అంత పెద్దగా ఉండదన్నమాట. ఈ మధ్య కాలంలో దక్షిణాది వైపు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కువ నిధులు మంజూరు చేస్తుండడం జరిగింది. దాదాపు 712 కిలోమీటర్లు కూడా పనులు కంప్లీట్ కాబోతున్నాయి ఈ 3-4 నెలల్లో. సో ప్రజలకు కానీ అదేవిధంగా చాలా అందుబాటులోకి వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే మూడో లైన్ కంప్లీట్ అయిందనుకోండి, రైల్లో వచ్చే ప్రయాణికులు కానీ స్పీడ్ పెరుగుతుంది అనమాట. ఇటు ప్యాసింజర్ రైలు కానీ అటు గూడ్స్ రైలు కానీ. సో మధ్యలో కూడా ఎవరు కూడా ఎక్కడ ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఉపాధి పెరిగే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తడం జరిగింది.